రైట్ నీలిమ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం కావచ్చు లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఎన్నికల కోడ్ వర్తించదు మాకు అనే విధంగా ప్రవర్తన కనిపిస్తా ఉంది. సో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ప్రజలకు పంచడానికి తీసుకెళ్తున్న కుక్కర్లు కావచ్చు లేదంటే ఒక ప్రచార సామాగ్రి కావచ్చు ఇవన్నీ కూడా కుప్పలుగా గోడౌన్లు కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ జిల్లాలో కూడా అట్లాగే నిన్న కుక్కర్లు పంచడానికి ఒక తీసుకెళ్లి పంచుతా ఉంటే సో పోలీసులు కావచ్చు ఎన్నికల స్క్వాడ్ తర్వాత ఏబిఎన్ కెమెరామెన్ అక్కడికి చేరుకున్న తర్వాత ఈ పోలీసుల పైన కెమెరామెన్ పైన కూడా దాడి చేసిన పరిస్థితి కనిపించింది. రైట్ చూద్దాం. విశాఖ జిల్లాలో వైసీపీ నేతలు బరి తెగించారు. యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గంలోని 22వ వార్డులో కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎన్నికల స్క్వాడ్ పోలీసులు మీడియా అక్కడకు చేరుకున్నారు. అయితే పోలీసులతో సహా మీడియాపై వైసీపీ మూకలు దాడి చేశాయి. ఫోన్లు లాక్కొని కెమెరాలు ధ్వంసం చేశాయి. ఏబిఎన్ కెమెరామ్యాన్ పై వైసీపీ గూండాలు దాడి చేయడంతో పాటు కెమెరాలు లాక్కున్నారు. చూస్తున్నాం విశాఖ జిల్లాలో వైసీపీ నేతల బరి తెగించారు. యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గంలోని 22వ వార్డులో కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న ఎన్నికల స్క్వాడ్ కావచ్చు పోలీసులు మీడియా కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసుల సహా మీడియాపై కూడా వైసీపీ మూకలు దాడి చేసిన పరిస్థితి. ఫోన్లు లాక్కొని కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. ఏబిఎన్ కెమెరామెన్ పై వైసీపీ గూండాలు దాడి చేయడంతో పాటు కెమెరాను లాక్కున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి సమాచారం ఏంటి? పవన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ప్రలోభాలకు ఎక్కడికక్కడ తెరతీస్తుంది. ఓటర్లను పలుపు పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల చీరలు కావచ్చు బిందులు కావచ్చు రకరకాల పంపిణీలు చేస్తుంది. అదే తరహాలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో 22వ వార్డులో గత రాత్రి 11 గంటల సమయంలో కొంతమంది ఏదైతే ఉన్నారో అక్కడ కుక్కర్లు పంపిణీ చేస్తున్నారని చెప్పి తారా మసీద్ అనే ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ కుక్కర్లు పంపిణీ చేస్తున్నారని స్క్వాడ్ కి సమాచారం రావడం జరిగింది. స్క్వాడ్ సభ్యులు అక్కడికి వెళ్లి వాటిని సీజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సీజ్ చేసే క్రమంలో మీడియాకు సమాచారం తెలియడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ తో పాటు అలాగే ఈనాడు మిగతా ఎవరైతే మీడియా వాళ్ళు కూడా అందరూ చేరుకోవడం జరిగింది. ఒకసారిగా వాటిని సీజ్ చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ మూకలు దాడికి తెగబడేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫోన్లు కానీ ఇవి కానీ లాక్కున్నారు. ఈ క్రమంలోనే మన కెమెరాకు చెందినటువంటి లైట్లు పట్టుకుపోవడం కెమెరాలు కూడా పట్టుకొని పారిపోవడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అయితే స్క్వాడ్ లో కేవలం 3 మాత్రమే పోలీసులు ఉండడంతో వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ అక్కడ ఉన్నటువంటి కెమెరాలో ముందున్నటువంటి వుడ్స్ కావచ్చు లేదా లైట్స్ కావచ్చు వీటిని ఎత్తుకొని పరిగెట్టి పారిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం విజువల్స్ ఏవైతే చూస్తున్నామో ఆ కుక్కర్లన్నీ కూడా బిఫోర్ గా సీజ్ చేసినాయి. ఒకసారిగా వాళ్ళు ముక్కుముడిగా దాడి చేసి మన మీద దాడి చేసి ప్రయత్నం చేశారు. మన కెమెరామెన్ తో పాటు మిగతా రిపోర్టర్లను కూడా కొంతమందిని అక్కడ కొట్టడం జరిగింది. అయితే ఆ ఫోన్లు ఇవి లాక్కునేటువంటి ప్రయత్నం చేసి పోలీసులు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇక్కడ ఇది లేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సీజ్ చేసి మనకి ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఆ అల్లరి మూకలు కావచ్చు లేకపోతే వైసీపీ మూకలు కావచ్చు తిరిగి వాటిని పట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా ప్రశ్నించినా లేకపోతే అడిగినా వీళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు ఉసుకొల్పి దాడికి ప్రలోభ పెట్టి వాళ్ళ దాడికి ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన ఆల్రెడీ ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ నేతలు వీళ్ళంతా అక్కడ ఏదైనా అంటే ఖచ్చితంగా ఉన్న విషయం బయటకు వస్తుందంటే దాడులు తెగబడడానికి కూడా వెనకాడినటువంటి దుస్థితి అయితే ఏర్పడిందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఎలాగైనా గెలవాలి లేకపోతే ఓటర్లో గెలుపొందాలని చెప్పి ఓటర్లు ప్రలోభ పెట్టడం డబ్బులు ఇవ్వడం కుక్కర్లు ఇలా పంపిణీ చేస్తూనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.